తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2016 రూపాయలు, 4016 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు బరిలోకి అయితే దిగడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారని ఊహించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, డబ్బులు అనేది లేకపోవడం ద్వారా ఇక అవే పాత పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు రేపటి నుంచి ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకుందాము. మొదటిగా రెండోది వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అంటే 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల దాకా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి నెల పెన్షన్ డబ్బులను అయితే తీసుకుంటున్నారో ఇక వాళ్ళందరికీ తెలంగాణలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేస్తారని చాలామంది అడుగుతుండడం అయితే జరుగుతుంది ప్రభుత్వాన్ని. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అప్డేట్ని తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక సమాచారాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడంతో పాటుగా ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బులను కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను మన తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బులపైన ఆధారపడైతే ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను మనకైతే ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలి అన్న దానిపై భారీగానైతే ఉత్కంఠతో వేచి అయితే చూస్తున్నారని తెలపడం జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు రేపటి నుంచి అయితే ఈ రోజు నుంచి అయితే వారి బ్యాంక్ ఖాతాలలో ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు అయితే డబ్బులు అయితే ఖాతాలలో పంపిణీ చేస్తామని సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా అదే రీతిలో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఏప్రిల్ నెల నుంచి అయితే రిలీజ్ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అయితే సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ గైస్. జై హింద్.